వాళ్ళు కనిపిస్తున్నారు, లోపల మాత్రము శక్తి లేదు. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడే సమయం వచ్చింది. ఎలా ఉండాలి మనము? పైకి భక్తిపరుల వాళ్ళు కనిపించకూడదు, కానీ లోపల ఉండి శక్తివంతులుగా కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోపల శక్తివంతుడు ఎవడు? దావీదు. దావీదు రాగానే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? సమూయేలు లేచి అతన్ని అభిషేకించు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా, హల్లెలూయా. మన అంతరంగంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్. తండ్రితో కూడా ఎంతోమంది కుమారులు ఉన్నారు, వారు పైనే సిద్ధపాటు కలిగి ఉన్నారు, కానీ అంతరంగంలో ఆత్మీయతలో సిద్ధపాటు లేదు. అందుకే దేవుడు వారిని ఏం చేశారంట? త్రోసి వేశారంట. హల్లెలూయా. దేవుడు ఎదుట నిలబడే సమయం ఒకటి వచ్చింది. ఆ సమయం కొరకు మనం అందరం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. మన అంతరంగము సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు, దేవుణ్ణి ఎదుర్కోగలిగినటువంటి సిద్ధపాటు. దేవుడు మనం కలుసుకోవడానికి వస్తుంటే మనం పక్క పోయే సిద్ధపాటు కాదు, దేవుణ్ణి ఎదుర్కోగలిగిన సిద్ధపాటులో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎవరు లేని స్థలంలో ఉన్నా, హల్లెలూయా. దేవుడు ఏం చూసేవాడంటే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు.